అనిపించింది మ్యామ్ పెద్ద మూవీ? స్టార్టింగ్లో కొంచెం లాగ్ అనిపించింది యాక్చువల్లీ, బట్ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే నాకు చాలా నచ్చింది. తర్వాత తన స్పోర్ట్స్ తన విలేజ్ కోసం ఆడాడు. అండ్ ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ టు వాచ్. All the younger generation, especially people who want to come to athletics or any sports, it is very motivating for them to watch this movie, and I would really recommend it. ఏ స్పోర్ట్స్ కి మీరు బాగా కనెక్ట్ అయ్యారు? Actually, I think it was Yeah. Paralympics. Ending low Paralympics, he actually had to fight for his life as well as his village. So that is where I got connected the most. జాన్వీ అండ్ రామ్ చరణ్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? స్టార్టింగ్లో ఇట్ వాస్ ఫైన్, బట్ తర్వాత రిలేషన్ లేదనిపించింది నాకైతే. డాన్స్ మూవ్స్ ఎలా అనిపించాయి రామ్ చరణ్ ఇట్ గారు? వాస్ గుడ్. అంటే డాన్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి, బట్ విజువల్ పరంగా ఎలా అనిపించింది? డాన్స్ బాగుంది. యా. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మ్యామ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీకి? I would say chemistry, maybe Janvi and Ram Charan, there was no connection koncham. But apart from that, plus ఏంటంటే athletics and sports, people coming from backward regions, people fighting for their villages. That was the plus. ఎమోషన్ కనెక్ట్ అయ్యారు? Yeah, emotion was amazing. ఓవరాల్ గా ఈ మూవీ హిట్ అని చెప్పుకోవచ్చా? Yeah. Okay. మూవీ చాలా 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 బాగుందండి. రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. అసలు బుచ్చిబాబుకి ఇది అసలు సెకండ్ మూవీయా అన్నట్టు ఉంది. యాక్చువల్లీ మొన్న ఎప్పుడో ప్రీ రిలీజ్లోనే ఇక్కడ బుచ్చిబాబు గారు చెప్తున్నారు, నేను చాలా నర్వస్ ఫీల్ అవుతున్నాను, ఫస్ట్ మూవీలా కాదు సెకండ్ మూవీ ఇప్పుడు ఇంతమంది గ్లోబల్ స్టార్స్తో నేను చేస్తున్నాను అనేసి. బట్ అక్కడ ఎక్కడా తెలియకుండా చాలా 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 ప్రతి యాక్టర్ అసలు మూవీ అయితే చాలా 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 బాగుంది. ప్రతి సీన్ బాగుంది. అసలు జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? తను కూడా చాలా బాగుంది. తను కొంచెం లిమిటెడ్గా ఉన్నప్పటికీ స్క్రీన్ ఉన్న కొంచెం టైంలో మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది తనకి. జగపతి బాబు గారు కానీ మంచి మంచి క్యాస్టింగ్ ఉంది. శివన్న గారు వాళ్ళందరూ శివన్న గారు చాలా బాగా అంటే ఆబ్వియస్లీ బాగా చేస్తారు. అంటే ఇందులో ఏంటంటే అక్కడ ఆ మూవీస్లో హీరోలాగా చేస్తారు, ఇప్పటికి కూడా హీరోలాగానే చేస్తున్నారు కదా. అయినా కానీ ఇక్కడ అట్లా క్యారెక్టర్ చేయడం అనేది కూడా యాక్చువల్లీ చాలా గ్రేట్. ఇక రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి మనం ఎంత చెప్పినా కానీ తక్కువేనండి అసలు. మ్యూజిక్ ఎలా ఉంది మేడం? అంటే ట్రైలర్లో అంత అంటే సాంగ్స్ అలా వెళ్ళిపోతున్నాయి కదా, బ్యాక్గ్రౌండ్ బాగుంది. యాక్చువల్గా 1 or 2 సాంగ్స్ బాగున్నాయి, ఉన్నవే తక్కువ సాంగ్స్ కదా, కొంచెం మ్యూజిక్ వీక్ ఉందని అన్నారు కానీ బట్ మూవీ స్టోరీలో అది అట్లా వెళ్ళిపోయింది. అదేమంత వీక్ అని అయితే ఏం అనిపించలేదు అండి. సో 3.5 minutes ఉంది కదా, 3 hours 10 minutes ఉంది. సో ఏమైనా లాగ్ ఫీల్ అయ్యారు? లాగ్ ఏం లేదు, మరి లాగ్ ఉందేమో అని అనిపించినప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీన్లో కొంచెం అది స్పీడప్ అయిపోయింది అండి, కవర్ అయిపోయింది అట్లా. సో రామ్ చరణ్ గారికి ఈ మూవీ యాక్టింగ్ పరంగా నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి రావచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ రామ్ చరణ్ గారు ఫస్ట్ జంజీర్ చేసినప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి అప్పుడు. అంటే వెళ్తామే బాలీవుడ్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు అవసరమా ఆయన వెళ్తామనేసి. ఈవెన్ RRRకి వెళ్ళినా కానీ అదేముంది రాజమౌళి గొప్పతనము మల్టీ స్టారర్ కదా అన్నారు. కానీ ఇందులో ఓన్లీ 1 man షో అని చెప్పొచ్చు. ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళు ఇప్పుడు ట్రోల్ చేయడానికి అసలు ఛాన్స్ లేకుండా ఎక్కడా అసలు తన ఛాన్స్ ఇవ్వలేదు ఎవరికి. అసలు చాలా బాగా చేశారు యాక్టింగ్. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలని మూవీ చాలా బాగుంది. మెయిన్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే ఇంకా మనం ఎన్ని మార్క్స్ ఇచ్చినా మీరు ఎన్ని అవార్డ్స్ అయినా రావచ్చు. ఇంకా అసలు నేషనల్ అవార్డు రావచ్చు, ఇంకా డెఫినెట్లీ రావచ్చు. హీ డిజర్వ్స్ ఇట్ యాక్చువల్లీ. మూవీకి 5 out of 5 out of 5 అండి. కనపడుతున్నది, బాగా చేశాడు. సినిమా మొత్తం 1 man షో లాగా రామ్ చరణే ఉన్నాడు ఆల్మోస్ట్. మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. సార్ మ్యూజిక్ మనకి తెలిసిందే కదా, మ్యూజిక్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే మనం మొదటి నుంచి వింటూనే ఉన్నాం కదా, పాటలు అవి కూడా చాలా బాగున్నాయి. అవార్డు అండి, అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన నంది అవార్డు అయితే గ్యారంటీగా వస్తుంది. ఇంకేమైనా నేషనల్ లెవెల్లో ఏమైనా వస్తుందేమో చూడాలి. ల్యాగ్ ఏం లేదండి, ల్యాగ్ ఏం లేదు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ల్యాగ్ అంటే ఇప్పుడు సినిమా పెద్దదవ్వటం వల్ల అట్లా అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. అంటే ఒక స్పోర్ట్స్ నుంచి ఇంకో స్పోర్ట్ మారటం అనేది అది చివరిలో మాత్రం అది కొంచెం టర్నింగ్ ఇచ్చాడు అనమాట. మనకి ఎక్స్పెక్ట్ చేయం అది. అది ఫ్యామిలీతో చూడవచ్చు, ఫ్యామిలీతో నిస్సంకోచంగా చూడవచ్చు. పిల్లలకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది స్పోర్ట్స్. ఎందుకంటే స్పోర్ట్స్ కూడా ఇప్పుడు మేము కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడేవాళ్ళం కదా, కాస్త ఆ రోజులు గుర్తొచ్చాయి మాకు, కాస్త అట్లా సరదాగా ఉంది, బాగుంది. ఓకే సార్, ఇప్పుడు నెగిటివిటీ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారండి. పేటీఎం బ్యాచ్లు అట్లాగా ఉంటారు. ఇక వాళ్ళని పట్టించుకోకూడదండి ఎప్పుడు కూడా. అసలు ఎప్పుడు పట్టించుకోకూడదు. ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య
ప్రతివాడు యూట్యూబర్ అయిపోయాడు. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇప్పుడు నేనేదో 2 పాటలు పాడుకుంటాను, రిలీజ్ చేస్తాను. అంతేగాని ప్రతిదానికి మనం అట్లా చేయకూడదు కదా. అది నెగిటివ్ వాళ్ళు చేసుకునేది. ఇప్పుడు ఏడ్చే వాళ్ళని ఏడవని, నవ్వే వాళ్ళని అదృశ్యమేమని ఎప్పుడైనా పాత సినిమాలు ఎప్పుడో పాట ఉంది. ఇప్పుడు అది కూడా అంతే. వాడు ఏడుస్తూనే ఉంటారు, పర్వాలేదు, మనకేం పర్వాలేదు. ఓవరాల్గా సినిమా గురించి ఒక కానీ వాళ్ళ ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఏం పడదని అనుకుంటున్నాను. నెగిటివ్ ట్రోలింగ్ ఎఫెక్ట్ ఏం రాదండి. ఓవరాల్గా సినిమా గురించి ఒక మాటలో చెప్పు. ఓవరాల్గా సినిమా చాలా బాగుందని 10కి 10 ఇస్తాను నేనైతే. అన్ని విధాలుగా బాగుంది. అయితే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు అది కొంచెం సీరియస్ మూవీ కదా, కొంచెం కామెడీ ట్రాక్ ఉంటే బాగుంటుంది. అది రిలీఫ్. వెనకటి రోజుల్లో చూశారు కదా, వెనకటి రోజులు అంత సీరియస్ మూవీ అయినా ఒక సీరియస్ సీన్ కాగానే ఒక కామెడీ సీన్ పెట్టేవాళ్ళు. అట్లా ఒక చిన్న కామెడీ ట్రాక్ ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ఓవరాల్గా ఇట్స్ వెరీ గుడ్, బాగుంది. Out of the box, Ram Charan Gardi, we can really tell him that he'd have done a good job in this film. బాగా అనిపించింది. క్లైమాక్స్ స్పీచ్ అయితే బాగా అనిపించింది. జాన్వీ కపూర్ది కొంచెం వేరేగా ఇచ్చింటే బాగుండు అనిపించింది. అది కొంచెం లాగ్ అనిపించింది, ఆ లవ్ స్టోరీ అదంతా. అది లేకపోతే ఇంకా బాగుండేది. అంటే జాన్వీ కపూర్ ఓన్లీ లవ్ దానికే కాకుండా కొంచెం వేరేగా ఉంటే బాగుండేది. బట్ రామ్ చరణ్ లుక్ అయితే చాలా బాగుంది. సేమ్ రంగస్థలం లాగా అనిపించింది. సుకుమార్ రైట్ దేవరాలో కూడా తొక్కేశారు, ఇక్కడ కూడా తొక్కేశారు జానుని అంటున్నారు. అది మనము స్టోరీ అలా రాసుకున్నారు వాళ్ళు, సో అలా డిపిక్ట్ చేశారు మనకి. కానీ సినిమా అంతా హై ఫీల్ ఇచ్చినవి నాకు రెండే. ఒకటి స్టార్టింగ్ మసాలో ఎంట్రీ, రామ్ చరణ్ గారు ఎంట్రీ, లాస్ట్లో స్పీచ్ ఇస్తారన్నమాట సినిమా ఎండింగ్లో. అది కూడా బాగుంది. అది రైటింగ్ బాగుంది. అది ఇందాక నుంచి అంటున్నాను నేను, దట్ రైటింగ్ వాజ్ గుడ్. ఆ రైటింగ్ బాగుంది. ట్విస్ట్ ఎలా అనిపించింది అసలు? ట్విస్ట్ ఎక్స్పెక్టెడ్ ఆ సినిమాలో ఉప్పెన చూసాక దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అనిపించింది. కానీ ఇది డిఫరెంట్ ఎమోషన్తో రామ్ చరణ్ అలా చూడడం కొత్తగా ఉంది. డిఫరెంట్ ఎమోషన్. ఇది స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఆ ట్విస్ట్ తో ఇట్స్ డిఫరెంట్ వన్. ప్లస్ చిక్రీ అంత పెద్ద స్క్రీన్ లో వినడం కూడా కొంచెం హైప్. చాలా సార్లు విని స్క్రీన్ పైన కూడా చాలా బాగుంది. బోర్ అనిపించలేదు. ఇట్స్ గుడ్. ఆ స్టెప్పులు అన్నీ, కొరియోగ్రఫీ, డాన్స్ అద్ర కొట్టేశారు రామ్ చరణ్ సార్. అండి ఇదైతే నేను చెప్తున్నా హార్ట్ఫుల్గా, నేను నిజంగా మన రామ్ చరణ్ గారికి నేను తల వంచి నిజంగా చెప్తున్నాను. సూపర్ మూవీ సార్. పెద్ద సినిమా నిజంగా సూపర్ డూపర్ హిట్. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అది మాటలో చెప్పలేము. నెగిటివ్ చెప్పే వాళ్ళక మూవీ చూడమని చెప్తాను. మూవీ చూడండి. నెగిటివ్ ఫీడ్ ఇచ్చే ముందు మూవీ చూడండి. ఇది ఓన్లీ పేటీఎం బ్యాచ్ ఒక్కళ్ళే నెగిటివ్ రివ్యూ ఇచ్చేదంతా పేటీఎం బ్యాచ్. అది ఎక్కడ పేటీఎం అయినా అనుకోండి. అండ్ జగపతి బాబు గారు క్యారెక్టర్ కూడా ఇరగదీశారండి. అసలు జగపతి బాబు లాస్ట్ చనిపోయే ముందు ఆయన క్యారెక్టర్ చనిపోయే ముందు ఒక మాట చెప్పాడు, 2 ఊర్ల మధ్యలో జరుగుతుంది, రాష్ట్రాలు 2 ఊర్లు. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో కూడా అదే గొడవలు రేగొడుతున్నారు. మనుషుల మధ్యలో విభేదాలు లేవు, అనవసరంగా రెచ్చగొడుతున్నారు. కళ్యాణ్ గారు అలా మాట్లాడలేదు అని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే జరిగింది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ పెద్ద మూవీ చేస్తే మనుషుల్లో నిజంగా కొంచెమన్నా బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ 2 రాష్ట్రాల మధ్యలో ఐక్యత ఉంటుంది. జస్ట్ అందరూ హ్యాపీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రియల్లీ అది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. జై జనసేన.